వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణలో ప్రస్తుతం అందరూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తున్నారు. మరో 10 రోజుల్లో నవంబర్ 11వ తేదీన జూబ్లీ హిల్స్ పోరు ఉంది. జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైనటువంటి ఎన్నికల్లో ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటే, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ లంకల దీపక్ రెడ్డి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. సో ఇక్కడ మాగంటి కుటుంబానికి ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టుంది. దాదాపు 3 సార్లు ఇప్పటికే ఆ కుటుంబం నుంచి మాగంటి గోపీనాథ్ నెగ్గారు. నాలుగోసారి ఆయన భార్య బరిలో ఉన్నారు. ఇక నవీన్ యాదవ్ గతంలో జూబ్లీ హిల్స్ నుంచి ఒకసారి ఓడిపోయారు. మరోసారి ఇప్పుడు పోటీలో ఉన్నారు. గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేసి ఓడిపోతే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ మజ్లిస్ మద్దతు తీసుకుంటున్న పరిస్థితి నవీన్ యాదవ్‌కు ఉంది. ఇక లంకెల దీపక్ రెడ్డి ఇప్పటికే బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్‌గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఇప్పటికే వివిధ రకాల సర్వేలు వస్తున్నాయి. అన్నిటికన్నా ఆసక్తి గలిపే 2 సర్వేలు ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారాయి. ఇందులో 2024 ఎన్నికల్లో ఏపీ ఎన్నికల పోల్ ఎలా ఉంటుంది? ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది 100కి 100 పాళ్ళు అక్షరాలా చూపించినటువంటి కేకే సర్వే ఏదైతే సంచలనంగా మారిందో, కేకే సర్వే చేసినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికపై చేసినటువంటి సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు లోక్ పోల్ సర్వే కూడా చాలా ఆసక్తిగా మారుతుంది. అయితే ఈ 2 సర్వేలు విభిన్నమైన అంశాలని బహిర్గతం చేశాయి. కేకే సర్వే అయితే వన్ సైడెడ్‌గా జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీదే విజయం అని చెప్తుంది. ముఖ్యంగా ఆ పార్టీ అయితే దాదాపు జూబ్లీ హిల్స్ పరిధిలో 7 డివిజన్లున్నాయి. 7 డివిజన్ వారీగా ఏ పార్టీకి ఎంత శాతం ఓటు ఉంటుంది? గతంలో అంటే 2023 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓటొచ్చింది? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్ కోల్పోతుంది? ఎంత శాతం ఓటింగ్‌ని గెయిన్ అవుతుందనేది కూడా వివరాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తూ, ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ పోరు మరోసారి బీఆర్ఎస్‌నే గెలుచుకోబోతుందని చెప్పి కేకే సర్వే తేల్చి చెప్తుంది. ఇందులో డివిజన్ వారీగా కేకే సర్వే చెప్పిన వివరాల ప్రకారం రెహమత్ నగర్ ఏదైతే కాంగ్రెస్‌కు కీలకమైన అడ్డగా భావిస్తామో అక్కడ సహజంగానే కాంగ్రెస్ పార్టీ ఈసారి 51.5% ఓట్లు తెచ్చుకుంటుంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 35.5%కే పరిమితమవుతుందని కేకే సర్వే చెబుతోంది. ఇక బోరబండ బీఆర్ఎస్ 45.6% గెయిన్ చేసుకుంటే కాంగ్రెస్ 35.5% ఓట్లకు పరిమితమవుతుంది. ఇక అత్యంత తక్కువగా ఓటింగ్ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ బీఆర్ఎస్ ఏకంగా 61.9% అంటే గతంతో పోలిస్తే ఏకంగా 30% ఓట్లు పెంచుకునే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 33.3% ఓట్లు తెచ్చుకునే పరిస్థితి. ఇక ఎర్రగడ్డ డివిజన్ వరకు వస్తే బీఆర్ఎస్ 61.6% ఓటింగ్ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్తోంది. కాంగ్రెస్ 45.6% ఓట్లు తెచ్చుకుంటుంది. ఇక వెంగళరావు నగర్ బీఆర్ఎస్ 46.1, కాంగ్రెస్ 48.5. ఈ వెంగళరావు నగర్‌లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాస్త పోటీ నెక్ టు నెక్ ఉండే అవకాశాలుంది. 1-2% అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కేకే సర్వే చెబుతోంది. ఇక షేక్‌పేట ఏదైతే ఇక్కడ కూడా అటు హిందూ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ 33%, బీఆర్ఎస్ ఏకంగా 66.1%. ఆ తర్వాత యూసుఫ్ గూడ ఇక్కడైతే ముస్లింలు ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు. తర్వాత బీసీలు ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ 45.5, బీఆర్ఎస్ 47.1. అంటే యూసుఫ్ గూడ వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ చాలా నెక్ టు నెక్ ఉంటుంది. 1.5% అటు ఇటు తేడా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. సో వెంగళరావు నగర్, యూసుఫ్ గూడ డివిజన్‌లు జూబ్లీ హిల్స్ పరిధిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ ఉంటే పరిస్థితి ఉంది. రెహమత్ నగర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే శ్రీనగర్ కాలనీ గాని, షేక్‌పేట గాని, ఎర్రగడ్డ గాని మన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే ముందుగా చెప్పుకున్నట్టు రెహమత్ నగర్‌లో మంచి పట్టు సాధించే అవకాశం ఉంది. సో ఓవరాల్‌గా జూబ్లీ హిల్స్ ముఖ చిత్రంపై కేకే సర్వే వన్ సైడెడ్‌గా కొన్ని చోట్ల నెక్ టు నెక్ ఫైట్ ఉన్నా మిగిలిన చోట్ల ఉన్నటువంటి ఆధిక్యంతో బీఆర్ఎస్ బయటపడుతుందని చెప్పి కేకే సర్వే స్పష్టంగా చెప్తోంది. ఢంకా బజాయించి మరి చెప్తుంది. రాసి పెట్టుకోండి అనే సవాలు కూడా విసురుతున్న పరిస్థితి. అదే సమయంలో లోక్ పోల్ సర్వే ఏదైతే మరో సర్వే ఇటీవల వెలుగు చూస్తుందో దీని అంచనాలైతే చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్‌నైతే ఆ పార్టీ ఆ సర్వే ఏకంగా 3వ స్థానంలో నిలుపుతోంది.
ఇక్కడ కాంగ్రెస్ బిట్వీన్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని సర్వే చెప్తోంది. కాంగ్రెస్ ఏకంగా 39.10 ఓట్లతో విజయం సాధిస్తుందని, రెండవ స్థానంలో బీజేపీ 34.55% ఓట్లతో ఉంటుందని చెప్తోంది. ఇక బీఆర్ఎస్ కేవలం 23.25% ఓట్లతో పరిమితమై మూడో స్థానానికి పరిమితమవుతోందని చెప్పి లోక్ పోల్ సర్వే అనేది చెబుతోంది. సో ఓవరాల్‌గా లోక్ పోల్ సర్వే ఒకలా చెప్తుంటే, కేకే సర్వే ఒకలా చెప్తుంది. మిగిలిన సర్వేలు కూడా వివిధ రకాల అంచనాలు వేస్తున్నాయి. సో ఓవరాల్‌గా అన్ని సర్వేల కన్నా కేకే సర్వే ఏదైతే గతంలో తానేంటో నిరూపించుకుందో, కేకే సర్వే అంచనాలు నిజమవుతాయి. ఖచ్చితంగా మా పార్టీనే విజయం సాధిస్తోంది. జూబ్లీ హిల్స్ గడ్డ మరోసారి మా గడ్డ అని బీఆర్ఎస్ చెప్తుంటే, ఖచ్చితంగా ఈసారి పట్టు సాధిస్తాం, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా నెగ్గించుకుంటామనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి వాదన. ముస్లిం ఓటు తమకే ఉందనేది కాంగ్రెస్ వాదిస్తోంది. అజారుద్దీన్ ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అప్పుడే ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్నారో జూబ్లీ హిల్స్‌లో, సో ఆ ప్రచారం అంతా తమకు కలిసొస్తుందనేది కాంగ్రెస్ వాదనగా ఉంది.